దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 21 ఫిబ్రవరి 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 2 Corinthians chapter 4 and verse 10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న బిడ్డలుగా, క్రైస్తవులుగా, దేవుని ప్రేమిస్తున్న వారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాగ ఉండాలంటే అండి, యేసు ప్రభు వారి యొక్క జీవం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు ప్రభు వారి యొక్క జీవము మన శరీరంలో లోకానికి కనపడాలి. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు లేక 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరముతో ఆయన జీవాన్ని కనపరిచాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన జీవము మన శరీరంలో లోకానికి కనపరచాలి. ఇదండి క్రైస్తత్వం అంటే. దిస్ ఈస్ క్రిస్టియానిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవము ప్రేమ, సమాధానము, ఆయన జీవము దీనత్వము, ఆయన జీవము సాత్వికము, దీన మనస్సు, ఆయన జీవాన్ని కనపరచాలి. క్షమాపణ, దయ, జాలి కనపరచాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ ఆల్ అబౌట్. ఒక యేసు ప్రభు వారిని వారు తప్పించేద్దాం, ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అనేకమైన యేసులు పుట్టుకొచ్చారు. ఎప్పుడు? మన శరీరంలో ఆయన జీవము ప్రత్యక్షపరచబడినప్పుడు. దాని కొరకు ఏమి చేస్తున్నామంటున్నారండి? ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకు మా ప్రాణము, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వారు చెప్తున్న మాట, మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించి కొనిపోవచ్చున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణాభావము అంటే అర్థం ఏంటంటే, మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటున్నాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మమ్మల్ని ఉపేక్షించు. వీఆర్ డినైయింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ లైక్ డెడ్. మరణానుభావాన్ని వహించుకుంటున్నాం. మేము కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని తిట్టినా మేము తిరిగి తిట్టము, వహించుకుంటున్నాము. మీరు కోపపడినా మేము తిరిగి కోపపడం, వహించుకుంటున్నాము. మీరు మమ్మల్ని శపించినా మేము తిరిగి శపించము, మరణానుభావమును వహించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తత్వం అంటే. యేసుప్రభు జీవము మీ శరీరంలో అగుపడాలి, కనపడాలి, ప్రత్యక్షపరచబడాలి. దాని కొరకు మరణానుభావమును మన జీవితంలో వహించుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఇట్. యూ హ్యావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ లైక్ డెడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడండి దేవుని రాజ్యము విస్తరింపబట్ట మనము చూస్తాము. మనము, మన సంఘము, మన జీవితం, మన కుటుంబము, మన క్రైస్తవంలో మనము చిక్కుకొని ఉన్నాము, మతంలో చిక్కుకొని ఉన్నాము. యేసు ప్రభు వారి యొక్క జీవాన్ని మన శరీరాల ద్వారా మనము ప్రత్యక్షపరచబడటం లేదు. ఈరోజు మారు మనసు పొందుకుందాం. లెట్ us live a life which is acceptable unto God. మనము ఉపేక్షించుకుందాము. Let me read this in English. Always bearing about in the body the dying of Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body. So people should see Jesus in your body. నీ చేతులు కాదు యేసుప్రభు చేతులు, నీ కళ్ళు కాదు యేసుప్రభు కళ్ళు, నీ ముక్కు కాదు యేసుప్రభు ముక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కాళ్ళు కాదు యేసుప్రభు కాళ్ళు. They should see Jesus in your body. They should see love in your body. They should see righteousness in your body. They should see holiness in your body. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थी का पत्र, उसमें 4 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. हम यीशु की मृत्यु को अपने देह में हर समय लिए फिरते हैं कि यीशु का जीवन भी हमारे देह में प्रकट हो. यीशु मसीह का जीवन आपका देह में प्रकट होने के लिए
प्रिय भाइयों बहनों, हमें क्या करना चाहिए? हम यीशु की मृत्यु को अपनी देह में हर समय लिए चलते हैं, हर समय। यीशु मसीह का जीवन आपके शरीर के द्वारा प्रकट करना है दुनिया को। उसी को क्रिश्चियनिटी बोलते हैं। क्रिश्चियनिटी मतलब चर्च में जाना, बाइबल पढ़ना, चर्च में जाना, गाना गाना, बस यही सोच रहे हैं? नहीं, क्रिश्चियनिटी मतलब क्या है? मसीहा के बच्चे मतलब क्या है? आपके शरीर में यीशु मसीह का जीवन प्रकट करना ही क्रिश्चियनिटी है। కానీ ఏమండి, మతంలోనికి నడిపిస్తున్నాం ప్రజల్ని. మతంలోకి కాదు, జీవంలోనికి నడిపించాలి. జీవంలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరమందు యేసు ప్రభు జీవము ప్రత్యక్షపరచుటకు నీవు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, దేవా, నిజమైన క్రైస్తత్వం అంటే ఏంటో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. యేసు ప్రభు వారి జీవం మా శరీరము ద్వారా ప్రత్యక్షపరచడమే క్రైస్తత్వం అయ్యా. సహాయం చేసి బలపరిచి నీవే మహిమ పొందుకోమని అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను. యేసు ప్రభు నామములో బిడ్డలందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రం నాయన. దేవ, ఉద్యోగంలో వ్యాపారంలో చేస్తున్న వారు మీ తోడు నీడ వరకు దయచేయండి. ఇన్ దర్ జాబ్స్ అండ్ ఇన్ దర్ బిజినెస్, ఐ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ దెమ్. ఐ థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ దెమ్ అప్ మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ అనాయింటింగ్ దెమ్ మై గాడ్ ఇన్ హెవెన్. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ, మీరు చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించినందుకు స్తోత్రంలో నాయన. మంచి మార్కులతో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం, వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. యేసు ప్రభు జీవము వారి శరీరంలో నాయన దేవ ప్రత్యక్షపరచబడుతూ వారు పరిచరించేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్ చేసినందుకు స్తోత్రం. భారతదేశాన్ని నీవు రక్షించినందుకు స్తోత్రం అయ్యా. భారతదేశంలో నాయన నీ యొక్క జీవము ప్రత్యక్షపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తూ నీ నామాన్ని భయపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా సహాయం చేయండి. ఈ ప్రపంచంలోనైనా మీ సమాధానాన్ని కోరుతున్నానయ్యా. నడిపించి నీవే కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.